ఓం నమ శివాయ. కార్తీక పురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలోని కించిత్ పాప విశేషం వలన నీకీ అనర్థం వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకెటుల అనుకూలించును అటులనే చెయ్యుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికమైంది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట, ద్వాదశిని విడుచుట అవదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందిస్తాడు, నా పూర్వపుణ్యం కూడా నశింపదు అని జలపానము చేసెను. అంబరీషుడు జలపానమొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు ముగించుకొని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరీ మదాందా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టుదునని ఆశ చూపి తాను తినినివాడు మలభక్షకుడవుతాడు. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసేతివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువే గాని హరిభక్తుడివి కాజాలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహింపడు. మమ్మ అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకరు లేరు. నీవు మహాభక్తుడనని గర్వంతో నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచావు. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు, నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపానికి గడగడ వణుకుచు ముకులిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీరుడను. నా అజ్ఞానంచే నేను ఈ కార్యాన్ని చేసి తిని నన్ను రక్షించండి. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, నన్ను కాపాడండి అని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండకూడదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడిగా, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగా, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడివిగా పుట్టెదవు అని ముందు వెనక ఆలోచించకుండా శపించెను. ఇంకను కోపం తగ్గనందువలన శపించుటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండడానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు చిమ్ముతూ దుర్వాసునిపై పడబోయాను. అంత దుర్వాసుడు ఆ చక్రము నుండి తనను తప్పించి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడాని పరుగుపెట్టెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని లోకములోని ఉన్న మహామునులను, దేవలోకములో కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించెను. అయినా వారెవరూనూ చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి. 25వ పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.